అన్ని పప్పులని మేత ఆడండి పొలం రమ్ముతుంది తీశాను అది ఇంకోటి తీస్తున్నాడా హ్యాపీ చేస్తాడు చెట్లలో పడ్డప్పుడు గూడు వాళ్ళు వచ్చి 10,000 ఇచ్చి వాడిని భీమన్నారు గూడూరు ఏమన్నా చెప్పినాడు వాడు రావు ఉండాలి గూడూరులో నోట్లో పెట్టు 2 పప్పులు పెట్టు అవన్నీ తీసినాడు అవి నా వీడియోలో అవును చెప్పినట్టే చెప్పినాడు వద్దా బయట బాగా వేసుకోవా వలదాని నువ్వా అది తీసేస్తాలే పప్పు పెట్టు అట్ట పెట్టనులే నీ కాలు తీయడం లేదులే నడుము దాకా తీసే అదొద్దు తెల్లపప్పు వద్దు నువ్వు నచ్చలా తిను రుబ్బు టీ తాగు చల్లంగా బాగుందేనా ఒరే ఏందో నీ సాయి కొత్తగా చూస్తుంది కాళ్ళు తీయడం లేదులే కాళ్ళు పడ్డం లేదులే మొహం కూడా అవ్వ పప్పు పచ్చళ్ళు అన్ని రుబ్బతా ఉన్నింది రాళ్ళు చూడండి ఇదంతా టమాటా కాయలు చెట్టు ఈ రోజుకి ఈ వీడియోలో నేను దీన్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే ఈరోజు మా తమ్ముడైతే ఇప్పుడే ఇంతకుముందే జస్ట్ దేవుడి దగ్గరికి ప్రయాణం అయితే వెళ్ళారనమాట. సో తనకి ప్రయాణం అంతా బాగా జరిగేసి త్వరగా ఇంటికి వచ్చేసేయాలి అని చెప్పేసి అందరు కూడా బ్లెస్ చేయండి. ఇంకా ఈ చెట్లు అయితే నేను ఈ రివర్స్ నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి.
నిజంగా చాలా బాగున్నాయండి పూలు అయితే. వైట్ ఇంకా ఈ రెండు కలిసి మిక్స్డ్. అంతకుముందు ఒకసారి డెలివరీ అప్పుడు ఈ చెట్లు తీసాను, వాటి విత్తనాలు కావాలి పడి ఇక్కడ అంతా కూడా వచ్చేసాయి అనమాట. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకా అక్కడ వచ్చేసి టమాటా చెట్లు అన్నీ కూడా వచ్చున్నాయి, కాయలు కూడా కాస్తున్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇంకా కాకరకాయ చెట్టు అవన్నీ వేసినవి ఏం కాదండి, వాటంతట అవే మొలుచున్నాయి. సో అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అంతకుముందు చూపించాం కదా ఈ చెట్టు, ఎక్కడైతే పూలన్నీ కూడా ఒకటే రకం పూలు అయితే పూస్తున్నాయి, వైట్ అండ్ పర్పుల్. చాలా బాగున్నాయండి ఇవి. మధ్యలో వైట్ వచ్చేసి పెట్టినా కొట్లు కనిపిస్తున్నాయి. చేయబెట్టకూడదు, మైట్రా నా వెనక్రా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పాప అన్నం తింటూ ఉంది, పెరుగున్నాం. మా ముద్దు పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్న పాప ఇప్పుడే బో తింటా ఉంది. మా ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఊరికి వెళ్ళాడా? ఎవరబ్బా అని చూసుకుంటుంది. ఎవరమ్మా ఉండేదా? అమ్మా అమ్మ బూజీ బూజీ బూజీ. మా ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఐదు రేపు పూలు భలే పూస్తున్నాయండి, చూద్దాం. దేవుడి దగ్గర పొంగలే పెట్టేస్తాను. ఎందుకు చాలు ఎవరన్నా పోయినప్పుడు గుండె వేసుకొని పోకుండా పెట్టుకొని వెళ్ళిపోతా.